నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల సినీ స్టూడియో నందు కోట్ల చంటి దర్శకత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న లైబ్రరీ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో ఎన్నో సినిమాలు నిర్మితమవుతున్నాయని, నెల్లూరు అంటే సినిమా పరిశ్రమకు ఒక హబ్లాగా తయారవుతుందని, చిన్న సినిమాలను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీ విడుదల కానున్న లైబ్రరీ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కృష్ణవంశీ, వెంకటరమణ, సినిమా హీరోయిన్లు, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, ఆమిర్ జాన్, భాస్కర్ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వంశీ ఆర్ట్ మూవీస్ మేకర్స్ వారి చంటి గారి దర్శకత్వంలో స్క్రీన్ ప్లే చంటి గారు లైబ్రరీ సినిమా పూర్తి చేశారు. అది రేపు 20వ తేదీ నెక్స్ట్ సినిమాలో రిలీజ్ అవుతుంది. మన నెల్లూరు వారు ఆర్టిస్టులుగా నటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా హరిబాబు గారు హాస్యనటులు నటించడం, అమీర్ జాన్ గారు సపోర్ట్ చేయడం, అలాగే ఎస్విఎల్ రావు గారు సినిమా ఇండస్ట్రీ గురించి ఎంతో సపోర్ట్ చేస్తారు వారు. అలాగే హీరోయిన్ అవంతిక గారు, హీరో వచ్చి రవి గారు, అలాగే ప్రియా గారు అందరూ నటి జరిగింది. సినిమా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు వరకు మన రిలీజ్ సినిమాలు కూడా దానికంటే మెరుగ్గా లైబ్రరీ సినిమా ఉంది. తప్పకుండా మీరు అందరూ వచ్చి నెల్లూరు ఆర్టిస్టులు, నెల్లూరు వారు, తెలుగు వారు, మేము మొదటి కూడా సబ్జెక్ట్ ఒకటి తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి, ఎక్కడో బాంబే కాకుండా ఉద్దేశంతో మేము ప్రయత్నం చేశాం. ఈరోజు నెల్లూరులో ఒక 20 సినిమాలు స్టూడియో జరగటము, అలాగే ఒక స్టూడియో ఏర్పాటు చేయడము, ఆ స్టూడియోలో ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లైబ్రరీ సినిమా హర్రర్ సినిమా, దాంట్లో ఒక కామెడీ ఉంది, ఒక హర్రర్ ఉంది, ఒక లవ్ ఉంది. ఇవన్నీ కలిపి మన చంటి గారు ఎంతో కష్టపడి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగింది. చిన్న సినిమాలు ఆదరించబట్టి ప్రేక్షకులు మీరు కొన్ని వేల మందికి ఉపాధి జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఎంతో ఖర్చు పెడతారు. సినిమాకి 200 రూపాయలు తప్పకుండా వస్తే మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు నటించిన సినిమా కాబట్టి ప్రేక్షకులకి దయ ఉంచి లైబ్రరీ సినిమాని 20వ తేదీ సక్సెస్ జరుపుకుంటూ మీరు ఇచ్చిన 200 రూపాయలు తృప్తిగా సినిమా బాగుంది అనే విధంగా మీరు బయటకు వచ్చడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు అందరూ వచ్చిందని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం చిన్న సినిమాలకి సబ్సిడీ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మనకి ఇప్పటి సీఎం గారు చెప్పారు. మనకి వెలుగు చిన్న సినిమానికి మేము ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ఇప్పటిగా స్పందించి చిన్న సినిమానికి సబ్సిడీ ఇచ్చి కోరుకుంటూ, ముఖ్యంగా థియేటర్స్ పెద్ద సినిమాల వరకే థియేటర్స్ ఇచ్చి చిన్న సినిమాలకి థియేటర్స్ ఒక దయ ఉంచి, వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన సినిమా కాబట్టి చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటూ, నెల్లూరు ప్రజలు 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ సినిమాని ఇచ్చేయాలని కోరుకుంటూ Avantika actress and library pre-release event ఇవాళ టుడే అండ్ రిలీజ్ 23 నవంబర్ 2024. తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ మీ సపోర్టింగ్ ఉంటే ఇంకా ఇలాంటి మూవీస్, ఇలా ఎంటర్టైన్మెంట్ మీకు చాలా చాలా ఇస్తాం. ఈరోజు ముఖ్యంగా నేను నెల్లూరు పట్టణం రావడానికి చాలా ఆనందంగా ఉంది. లైబ్రరీ అనే సినిమా వంశీ ఆర్ట్ మూవీ మేకర్స్పై నిర్మించిన సినిమా అంతా కొత్త వాళ్ళతోటి, కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్తోటి ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ చూశాను, ట్రైలర్లో కూడా చాలా రెస్పాండ్ అయింది. అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కృష్ణారెడ్డి గారు నెల్లూరులో చాలా పేరు. ఏ సినిమా చూసినా కృష్ణారెడ్డి గారే చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందం. ఆయన కూడా సినిమా మీద ప్రేమతోటి దాన్ని ఎంతో కొంత ఉడతాభక్తిగా సహాయం చేయడం, సినిమా ఇండస్ట్రీలో నిర్మాత కూడా ఒక దారి కల్పించడం అనేది ఈరోజు ఈ స్టూడియో కట్టి ఈరోజు ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం కూడా చాలా ఆనందంగా ఉంది. గత 5 years బ్యాక్ వచ్చాను, ఈ మాత్రం కూడా లేదు. ఇంకా కూడా కృష్ణారెడ్డి గారు మంచి స్టూడియో కట్టేసి ఇంకా చిన్న నిర్మాతల్ని, చిన్న ఆర్టిస్ట్ని, లోకల్ టాలెంట్ నెల్లూరుని ఎక్కువ ప్రోత్సహించాలని, అలాగే మేము కూడా ఆంధ్రప్రదేశ్లోనే సినిమా చేయాలనే విధానం త్వరలో జనవరి నుంచి కూడా అమలు అవుతుంది. కొత్త ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
మంచి నిర్ణయం తీసుకొని ఒక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక 100 ఏకర్ సినిమా ఇండస్ట్రీకి డెవలప్మెంట్కి ఇస్తున్నారు. అలాగే ప్రతి సినిమా కూడా డేట్లో రిలీజ్ అవ్వాలి. దీనికి ఏం కావాలి అనేది ఒక గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. ఆలోచన అంటే ఒక పద్ధతి ప్రకారం మన ఆంధ్రాలో తీసిన సినిమాకి ఒక స్లాబ్ విధానాన్ని కూడా తీసుకొచ్చి ఒక సబ్సిడీ కూడా త్వరలో తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ కూడా మంచి పూర్వ భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన సంటి గారు ఇంత అద్భుతంగా చేసినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 23వ తేదీ మన నెల్లూరులో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది లైబ్రరీ. ఈ సినిమాకి నాకు ఎంతగానో సహకారం అందించిన కృష్ణారెడ్డి గారికి, అలాగే మెంబర్స్ అందరికీ, మరి ముఖ్యంగా నెల్లూరు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా ఈ నెల 23వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.